హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే, ఇది లేకపోతే మనం ఎంత కష్టపడి బ్లౌజులు స్టిచ్ చేసినా కూడా లోపల నీట్ ఫినిషింగ్ అయితే ఉండదనమాట. ఇదైతే కంపల్సరీ మన టైలరింగ్ పనిచేసే వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే ఓవర్లాక్ మిషన్ అనమాట. ఓవర్లాక్ మిషన్ అన్బాక్సింగ్ చేసి చూపిద్దాము. అట్లాగే మీకు తీసుకోవచ్చా తీసుకోకూడదా, అసలు మిషన్ సెకండ్ హ్యాండ్ తీసుకోవాలా ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరికైనా మన వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఒక లైక్ కూడా ఇచ్చేసారంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట మీ లైక్ అనేది. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అసలు ఓవర్లాక్ మిషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ ఓవర్లాక్ మిషన్ అయితే నేను ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కోసం చూశానండి. చాలా చోట్ల అడిగాను. ఓవర్లాక్ అనేది మ్యాక్సిమం షాపుల్లోనే ఉంటుందండి, ఇళ్ళల్లో అయితే అస్సలు ఉండదు. నేను షాప్ పెట్టేదాకా కూడా నాకు కూడా ఓవర్లాక్ మిషన్ లేదు. తీసుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో అంత ఎక్కువ వర్క్ ఉండదు. మనం ఓవర్లాక్ వేసినా కూడా మనకు అంత ఇంట్లో వర్క్ చేసేటప్పుడు అంత మనీ ఇవ్వరు అనేసి నేను తీసుకోలేదనమాట. ఇప్పుడు షాప్ అయితే పెట్టానండి. షాప్ పెట్టిన తర్వాత కంపల్సరీగా నీట్ ఫినిషింగ్ అనేది ఉండాలి. అట్లాగే ఓవర్లాక్ అనేది కంపల్సరీ అనమాట. ఓవర్లాక్ లేకపోతే షాప్ పెట్టినా మనకి ఎక్కువ కస్టమర్స్ అయితే రారనమాట. అందుకనేసి నేను ఓవర్లాక్ మిషన్ తీసుకుందామని చాలా చోట్ల అడిగాను. అడిగితే ఏమైందంటే ఓన్లీ షాప్స్లోనే ఉంది. ఉన్నా కూడా ఒక్కొక్కరు ఓవర్లాక్ మిషన్ తీసుకొని 10 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లా అయింది. మేము ఇవ్వము, మాకు అవసరమే కదా అన్నారనమాట. ఓవర్లాక్ మిషన్ మ్యాక్సిమం సెకండ్ హ్యాండ్ దొరకడం కొంచెం కష్టం అండి. నేనేమనుకున్నానంటే సెకండ్ హ్యాండ్ తీసుకొని మళ్ళీ దానికి రిపేర్స్ వచ్చి ఎందుకులే అనేసి ఇంకా కొత్తదే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. రిల్సన్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దీనికైతే టేబుల్ లేదండి, ఓన్లీ మేకర్ అంటే ఆ గడ్డ మాత్రమే తీసుకున్నాను. గడ్డ ప్లస్ మోటర్ రెండు కలిపి 6,500 అయింది. 6,500 అయింది. ఇంకా అదే బయట సెకండ్ హ్యాండ్ అమ్ముతారు కదా షాప్స్లో, అక్కడ అడిగితే 3.5 చెప్పారు. కానీ నేనేమనుకున్నా అంటే సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఓవర్లాక్ అనేది డైలీ హెవీ వర్క్ అయితే హెవీగా ఓవర్లాక్ అయితే వేసేది ఏమి ఉండదు కదా. ఓన్లీ ఆర్మ్ చుట్టూ అట్లాగే షోల్డర్ పైన అట్లాగే సైడ్కి మనం ఓవర్లాక్ వేసేస్తాం. అందుకనేసి ఎక్కువ పని ఉండదు కదా, కొంచెమే కదా, మనం సెకండ్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచించాను. కాకపోతే దీనికి కూడా ఎక్కువ వర్క్ ఉందనుకోండి, ఒక 10 మెంబర్స్ పెట్టి షాప్లో రన్ చేస్తున్నప్పుడు ఓవర్లాక్ మిషన్ కూడా ఆ 10 మినిట్స్ అంటే ఆ 10 మిషన్స్ స్టిచ్ చేసిన అదే కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో ఒక 10కి ఒకే మిషన్ ఓవర్లాక్ చేయాలి కదా. మనం సెకండ్ హ్యాండ్ తీసుకున్నా కూడా మనీ వేస్ట్ అనేసి ఇంకా ఫస్ట్ కొత్తదే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. దీనికోసం నేను ఎన్నిసార్లు ఆలోచించాను. ఎందుకంటే మిషన్ అనేది 6,500 అంటే కొంచెం కష్టమే కదండి. అందుకనేసి ఆలోచించా. కానీ ఇంకా లాస్ట్కి తీసేసుకున్నాను అనమాట ఓవర్లాక్ మిషన్ అయితే. ఇది ఓన్లీ గడ్డ మనం ఎక్కడైనా స్టూల్ మీద అయినా పెట్టేసుకొని రన్ చేసుకోవచ్చు. తొక్కడం ఏముండదు, ఓన్లీ మోటార్ ప్లస్ మిషన్ వచ్చేసి 6.5 పడింది. మీకు ఎవరికైనా ఈ లింక్ అంటే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఎవరికైనా లింక్ కావాలంటే నేను మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసుకొని తీసుకోండి. నేనైతే ఇది ఓన్లీ ఒక టేబుల్ మీద పెట్టేసుకొని ఒక చిన్న స్టూల్ మీద మిషన్కి ఎట్లాగో మనం ఓవర్లాకే కాబట్టి కింద కొంచెం ఉంది కదా, ఫోన్ అంత వెడల్పు ఉంది, దాని మీద వేసేయచ్చు అనమాట. ఎంత పెద్దదైనా హెవీ వర్క్ ఏమి ఉండదు కాబట్టి కొంచెమే కాబట్టి వేసేయచ్చు. కంఫర్ట్గా ఉంది. కానీ దారాలు ఎక్కించడం చాలా కష్టమైపోయిందండి. నాకెందుకంటే దారాలు మనం ఓన్గా ఎక్కించాలి. ఫస్ట్ టైం మిషన్ తీసుకున్న వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. దీనికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దీనికి 3 ఉండలు ఉంటాయని, అంటే 3 దారపు ఉండలు ఉంటాయండి. మూడిటికి 3 వైపుల నుంచి దారాలు దూర్చాలి. లోపల నుంచి ఆ దారం దూర్చడానికి కూడా ఒక కిట్ ఇచ్చారనమాట వాళ్ళు. కిట్ అంటే ఒక చిన్న ప్లక్కర్ లాంటిది ఇచ్చేసారు, దాంతో దూర్చుకోవాలి. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఈ మిషన్తో పాటు అయితే మనకి కావాల్సిన మిషన్కి యూజ్ అయ్యేవన్నీ మనకి ఇచ్చారనమాట. చిన్న బాటిల్ ఆయిల్ ఇచ్చారు, సిజర్ ఇచ్చారు,
అట్లాగే చెప్పాను కదా దారం ఎక్కించుకోవడానికి ఒక చిన్న టూల్ కూడా ఇచ్చారనమాట దీనికి. ఇంకా ఈ గడ్డ, మోటరు, అట్లాగే పెడలు, అంటే మోటార్ పెడల్ ఉంటుంది కదా, ఆ పెడలు కూడా ఇచ్చేసారు. మా అమ్మాయిని చూసారా, పక్కన గద్ద ఉంటుంది కదా, ఆ గద్ద తన్నుకుపోతుంది అనమాట ఎక్కడైనా కోడి పిల్లలు కనిపిస్తే. అట్లా మా అమ్మాయి చిన్నగా ఉంది మిషన్, ఇది నాదే అనేసి తన్నుకుపోతుంది అనమాట దాన్ని. ఈ వీడియోలో సగం మా అమ్మాయిని పక్కకు తోసేద్దామన్నా కూడా పోవట్లేదు అనమాట. ఈ మిషన్ నాది, నేనే యూజ్ చేసుకోవాలని కూర్చుందనమాట. ఇంకెలాగోలా కొంచెం గొడవ పడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, అన్బాక్సింగ్ అయితే. ఇప్పుడు నేనైతే మిషన్ని ఒక టేబుల్ మీద పెట్టానండి. దానికి వచ్చిన అట్ట బాక్స్, చిన్న స్టూల్ ఉంటే ఆ స్టూల్ మీద పెట్టేసుకొని మోటార్ కనెక్ట్ చేసుకొని, అట్లాగే ఈ దారాలు వచ్చేసి 3 దారాలు ఉన్నాయి కదండి పైన, ఆ 3 దారాలు కూడా 300 అయ్యాయి అనమాట. ఒక్కొక్క కుండ వచ్చేసి 100. అట్లాగే పూజ చేసుకొని నిమ్మకాయలు కట్టేసుకొని, కొత్త మిషన్ కదా మనకి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి, కొత్త వస్తువు అన్నప్పుడు దానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి, నిన్న ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే దాన్ని పూర్తిగా ఫినిష్ చేయకుండా ఓవర్లాక్ వేద్దాము అనేసి పక్కన పెట్టానమాట. ఈరోజు మార్నింగే వచ్చేసి ఓవర్లాక్ వేసేస్తున్నాను. ఇదైతే ఇంకొకటి ఏంటంటే, మనకి ఓవర్లాక్ వేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది అనమాట. ఎందుకంటే పొరపాటున ఎక్స్ట్రా క్లాత్ వెళ్ళింది అనుకోండి, అది కట్ అయిపోతుంది అనమాట. ఇది ఎక్స్ట్రాగా ఏదైతే పీసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మిషనే కట్ చేసుకుంటుంది అనమాట. అందుకనేసి నాకు కొంచెం భయం వేసింది అనమాట. ఫస్ట్ టైం వేసేటప్పుడు చాలా భయం వేసింది. అట్లాగే దీనికి ఇవి ఉంటాయి కదా దారాలు ఎలా దూర్చాలి అనేసి, ఆల్రెడీ వాళ్ళు మిషన్కి దూర్చి 3 దారాలను ఎట్నుంచి దూర్చాలో దూర్చి మనకి మిషన్తో పాటు పంపించారనమాట. అంటే 3 వేసి పెట్టారనమాట. మనం ఏంటంటే ఏ ప్లేస్లో ఆ ఉండని పెట్టుకొని ఆ దారానికి 3 వేసుకొని బయటికి లాగడమేనమాట ఆ దారాన్ని. అట్లా చేశాను. ఫస్ట్ టైం కదా, నార్మల్గా దూర్చడం మనకు చాలా కష్టం అవుతుంది అనేసి వాళ్ళు ఇచ్చిన దారాలకే దారం 3 వేసి లాగాను అనమాట. చూసారా, ఆంపాట్ అయితే ఓవర్లాక్ వేసేసాను. చాలా నీట్గా వచ్చిందండి. అట్లాగే చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఎలా కట్ చేసిందో మిషనే కట్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మిషనే కట్ చేసుకుంటుంది వేస్ట్ క్లాత్ మొత్తము. అలాగే ఓవర్లాక్ అయితే బాగా వచ్చింది. చూపించడం సరిగా చూపించలేదు నేను, మా అమ్మాయి గొడవలో పడి మర్చిపోయాను అనమాట. అట్లాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఈ 3 దారాలు అంటే 3 థ్రెడ్డింగ్ ఓవర్లాక్ మిషన్కి థ్రెడ్డింగ్ ఎలా చేయాలి, అంటే దారాలు ఎలా ఎక్కించాలి, ఓవర్లాక్ ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేసి పెడతా అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.